మీరే లిరిక్స్ రాసి అవును మీరే మేడం. పాటలు పాడతారా? యాహ్! అయితే రైతు మీద పాట పాడుతున్నా. రైతు మీద పాట. రైతన్నా నీ రోజే రావాలే, ఈ దేశంలో నిన్ను రారాజు అని పిలవాలే. రైతన్నా నీ రోజే రావాలే, రారాజు అనే దేశంలో నిన్ను పేరే పిలవాలే. ఈ దేశం కోసం నువ్వు, వాన కోసం నువ్వు, ఏది చూడకుండా బురదల దిగావే. దేశం కోసం అన్నం పెట్టడానికి నువ్వన్నా, పొలంలో నాటు వేసినావే చూడే వానన్నా. రైతన్నా వాన కోసము దిక్కులు చూసావే, మా కోసం నువ్వెందుకు అంత కష్టమే. నేను తినపోయినా నా దేశం కోసము, నేను పండించి పంపుతన్నాడే. దండాలు దండాలు మా రైతన్నా, సచ్చే వరకు నిన్ను నేను మరవానోయన్నా. నీ కోసం మేము వస్తామే ఒకలమ్మోయన్నా, నీ పేరు తీసుకొస్తామే రైతన్నా. ఈరోజు 3 పూటలు అన్నాము, సంతోషంగా నేనే తింటున్నా. 3 పూటలు నువ్వేవోయన్నా, పస్తులెందుకున్నావే రైతన్నా. దేశం కోసం నువ్వు పాడే కష్టము ఎవరు గుర్తించారే ఎందుకే ఓ రైతన్నా. నీ రోజు ఎందుకు రాదే ఓ రైతన్నా, ప్రేమ గల్ల తండ్రివే ఓ రైతన్నా. ఈ దేశం కోసం నువ్వే పుట్టావే రైతన్నా. నీకు తోడుగా జవాను ఉన్నాడే, బార్డర్లో జవాను నీ కోసం తలచాడే. వాళ్ళ కోసం నువ్వే పండిస్తున్నావా, నీ కోసం వాళ్ళు కాపలు ఉన్నారు. ఈ దేశానికి 2 మీరే ఓ రైతన్నా, వాళ్ళిద్దరు లేకుంటే దేశం యాడిదోయన్నా. తినడానికి తిండే లేదే ఓ రైతన్నా, నువ్వు పండిస్తే నీ మా కడుపే నిండిందోయన్నా. రావాలే నీ రోజు ఓ రైతన్నా, బంగారు పల్లెంలో నీ కాలే కడగాలే. దేశానికే నీ పేరే మళ్ళీ రావాలే, రారాజు అన్ని పిలిచి నిన్నే మొక్కాలే రైతన్నా. వావ్! ఇప్పుడు జస్ట్ చాలా పాడాను బాగుంది. పాట, రాయలేదు, రాయలేదా? డైరెక్ట్ వాడేసిన. అర్రే! ఎలా? అది ఇంకంతే నా మైండ్ మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోతారా? ఫిక్స్ అయిపోతుంది. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్ళిపోతారా? అంతే ఇంకా పాట ఎట్లా తీయాలో వావ్! లోతులకెళ్ళి తీసుకొస్తా. వావ్! చాలా బాగుంది. అటు జవాన్లకి, ఇటు కిషాన్లకి ఈరోజు ఇద్దరికి మనం ఇంత సమన్వయంగా నేను స్వేచ్ఛ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే, అంటే ఈరోజు నేను ఆరోగ్యంగా వచ్చి మీ అవును. ముందరకు వచ్చినట్టు ఒక రైతన్న, ఇంత సంతోషంగా ఇంత ధైర్యంగా ఉన్నా అంటే ఒక జవాన్ అన్న. వాళ్ళిద్దరు లేకుంటే అంతే. దేశం లేదు. అంతే. మన కోసం మన ప్రాణాలు ఎప్పుడుకి అడ్డుపెట్టి బార్డర్లకు వాళ్ళు పోరాడతారు. అవును. మన కడుపు కోసము తిండి తిప్పలు మానేసి మన కోసం రైతన్న కష్టపడతారు. అవును. కానీ చాలా ఈ రోజు వాళ్ళకి పేరు లేదు. అవును. వాళ్ళ రోజు వస్తే ఒకటి గుర్తించగానే రోజు ఎవరు గుర్తించారు. నేను రైతు కోసం, జవాన్ కోసం ఎంత ఇంటర్వ్యూలు అయినా వాళ్ళ గొప్పగా మాట్లాడిన నాకు కోరిక. వాళ్ళ గురించి నేను ఎంత వరకు ఉన్నా పోరాడాలని నా కోరిక. ఎందుకోసం అంటే రైతు కష్టం నాకు తెలుసు. అవును. ఆ బుర్జ ఏంటి, ఇంకోటి మన వృద్ధుల్లో నడిచిపోతాం, రైతన్న నడిచిపోతే పాము కాటేది, ఒక్క ఏది చెడు పురుగు కాదు. ఎందుకోసం అంటే ఆయనను చూస్తే లోపల మొక్కుతాయి కానీ ఆయనను ఏమన్నావు, మళ్ళీ వేరే వాడు వెళ్తే కాటేస్తుంది. అవును. ఏ పాము రైతన్నను చూస్తేనే భూతల్లే పులకరించిపోతుంది. అంతే. అవును. రైతన్న అడుగు పెడితే సంతోషం. అవును. అట్లా ఉంటది. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా పల్లెను చూడన్నా. పల్లెను విడిచి ఎల్లొద్దన్నా తల్లిని మరచిపోవద్దన్నా. పల్లెని విడిచి ఎల్లొద్దన్నా తల్లిని మరచిపోవద్దన్నా. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పసిరి పంటాలనిచ్చే పచ్చని తల్లి, సేను శిలకాలను గాసే చల్లని తల్లి. ఎండమా ఊలన్న పల్లె తల్లికే, అక్క చెల్లెలన్నా ఓ రైతన్నా. సెలయేటి బూట విరజాజి తోట, సిరుగల్ల తల్లి నా పల్లె సీమ. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. వావ్! చాలా బాగుంది. మరి ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు. మరి సూసైడల్ థాట్స్ ఎందుకొచ్చాయి? అంటే సూసైడ్ థాట్‌లు అంటే చాలా మంది నన్ను ఎగతాళి చేస్తుంటే ఎగతాళి చేసినంత మాత్రాన చేసినప్పుడు వచ్చి ఇంట్లో పడుకొని ఆలోచించా, నేను ఏం యాహ్! పాపం చేసినా, ఎవరికి ద్రోహం చేసినా, నా పాటనే కదా నేను పాడుతుంటే నన్ను ఎందుకు ఇంత ఎగతాళి చేస్తుర్రు అని ఏడ్చిన, చాలా ఏడ్చిన.
ఆ, ఈ ఏడుపే నాకు ఆయుధం. అవును. మరి అక్కడ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు మీరు? నేను అంటే మామూలుగా సరే హైదరాబాద్కి వెళ్దాం, ఎట్లా ఉమ్, పాటలు పాడతారు ఏం కథ అనేది తిరుగుకుంటూ చూసిన. ఇట్లా పాడుతుర్రా అంటే మైక్ ఇయ్యలేదు, ఆ, వెనుక వెళ్ళి ఇలా వాడేవాడిని చూసిన. ఓహో, నాకు ఓ రోజు రాదా ఇప్పటికి ఎక్కడ వాడలేదు. సరే నేను రానంటే ఇంత ధైర్యంగా ఈడ మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి ఎంత భయపడతారో కానీ అవును. ఇంత గట్టిగా అంటే నేను వాళ్ళ వెనుక ఇలా పట్టుకుని ఇలా వాడేవాడిని ఓ, కావాలని. ఎందుకంటే సడన్గా ఏమంటారు మాట అవును, మనసు చచ్చిపోతుంది అనేస్తారు. అవును. అనేది ఒకటి అయిపోయినా. అలా చాలా. వెనకుండిపోయారు అప్పుడు. ఉమ్. మరి ఎలా ముందుకు ఎలా వచ్చారు తెర ముందుకి? తెర ముందుకి ధైర్యం మా మమ్మీ అన్నది, మస్తు అంటారు నాన్న, అవును. ఈ సమాజం ఓడిపోవాలని చూసాను గెలుపు చూడదు, పోవాలి. ఆ, సరే నా కళ్ళు కప్పిపో, తప్పేమో, నువ్వు తప్పు అవును. చేస్తలేవు, అవును. నీ దారి రహదారి నువ్వు చూసుకొని నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్తున్నావు, అవును. నేను అనను పో. అవును. ఒకవేళ మీ నాన్న కోపం పడితే నువ్వు తెలియకుండా వెళ్ళిపో. మా అమ్మ ఒకటి చెప్పింది, ఓహో, పాపం కన్న తల్లి అంటాం కానీ 9 నెలలు మోస్తా గిట్ట మన అవును. సత్యవారు బరువులు మోస్తా కానీ అవును. కొందరు కసాయి కొడుకులు తల్లిని దూరం చేస్తారు, దొబ్బుతారు. చాలా వీడియోలో కానీ అవును, చూస్తుంటాం కదా ఈ ఎందుకోసం మధ్య. అంటే కొందరు తల్లి లేని బాధ అడగండి తెలీదు. చెప్తారు. ఉమ్, ఆ తల్లి అవును. ఏంది అనేది ఉన్నోనికి అర్థం కాదు, అవును, లేనోని అడిగితే లేనోడికి ఆ విలువ తెలుస్తుంది. ఏడుస్తాడు, చెప్తాడు. అవును. ఈ రోజు మీ మమ్మీ ఉంది కాబట్టి నీకు వండి పెడుతుందిరా, అవును. నాకు అమ్మ లేదు, నేను ఓటాల తింటున్నా, నీకు కోట్లు పెట్టినా నాకు మా అమ్మ రాదు, చచ్చిపోతే ఉమ్, వస్తారు కామన్. కానీ అవును. తల్లి కడుపులో పెట్టిన తల్లి రాదు, ఆ తల్లి ఉన్న సత్య వరకన్నా మంచిగా చూసుకోవాలి. అవును, అంతే. ఉమ్. నా భవిష్యత్తులో మా అమ్మ నాన్నకు ద్రోహం చేయను, మా అవును. అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా. ఆ ఉమ్, దేవుడు నాకు అన్ని కనికరిస్తే మా అమ్మ నాన్న ఒక స్థాయిలో తీసుకపోతా. తీసుకెళ్తారు. ఇంతవరకు చెడు తిరుగులు లేవు నాకు. ఉమ్, మంచి పేరు చాలా తీసుకొచ్చి. హ్యాపీ ఫీల్ అవుతారు. మీ వాయిస్ కూడా ఆ, ఫోక్ కి మేడం, రిలేటెడ్ గా మంచిగా ఉంది వాయిస్. మేడం, అవును, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ వచ్చి అవును, మీ అమ్మా నాన్నకి ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది. వస్తుంది మేడం, Yes. వస్తుంది. నాకు ఆ కళ ఉంది. అవును. నేను అనుకున్నా ఉమ్, ఎందరో మహానుభావులు ఉమ్, 60 ఏళ్ళకి చరిత్ర సాధించారు. నీ చరిత్ర ఏమొద్దు, నాకు తెలంగాణ పేరానికి 10 ఏళ్ళను పట్టవచ్చు చాలు. అవును. కానీ దేని దయ వల్ల ఒక నెలలకి రావచ్చు చెప్పలేము, అవును. కానీ నేను 10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నా. ఆహా.